జగన్ చేస్తే క్రిస్టియన్ కాబట్టి చేశాడని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే తిరుమల వంటి హిందూ దేవాలయాల్లో ఇప్పుడు మీరు చేసిన అండ్ మొన్న జరిగింది ఇప్పుడు జరిగిన ఈ లేటెస్ట్ పాపానికి మిమ్మల్ని అసలు ఏమనాలి? ఏప్రిల్ 30, 2025 విశాఖపట్నంలోని పవిత్ర సింహాచల ఆలయంలో వార్షిక చందనోత్సవం సందర్భంగా ఒక విషాదం నెలకొంది. కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయి 7 నుండి 8 మంది భక్తులు అకాల మరణానికి గురయ్యారు మరియు అనేక మంది గాయపడ్డారు. దీని వెనక నిర్లక్ష్యం, నిర్మాణంలో అవినీతితో పాటుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఎందుకు అనటం లేదో మీకు ఇంకాసేపట్లో అర్థమైంది. సో తెలుగుదేశం పార్టీ అధికార గణం మంత్రుల వైఫల్యంతో పాటుగా వీళ్ళ చిత్తశుద్ధిని బయటపెట్టే నిజాలు, బయటకు కనిపించకుండా కప్పేసిన 3 ముఖ్యమైన విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. మొట్టమొదటిది, 20 రోజుల క్రితం నిర్మించిన ఈ గోడ తెల్లవారుజామున 2:30, 3:30 మధ్యలో కురిసిన భారీ వర్షానికి కూలిపోయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు అధికారులు. బట్ మల్టిపుల్ క్రెడిబుల్ సోర్సెస్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయంటే గోడ నిర్మాణం చందనోత్సవం పండగకు దాదాపు 5 రోజులు లేదా 6 రోజుల ముందు మాత్రమే మొదలుపెట్టి 2 రోజుల ముందే జస్ట్ 2 days బిఫోర్ ఫినిష్ చేశారని అంటున్నారు. సరే, 20 రోజుల ముందు కట్టారా 5-6 రోజుల ముందు కట్టారా పక్కన పెడితే ఇది కూలిపోయే గోడే అని చెప్పడానికి బలమైన ప్రూఫ్ ఒకటి ఉంది. అదేమిటంటే భవన నిర్మాణాల్లో కాంక్రీట్ క్యూరింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కాంక్రీట్ క్యూరింగ్ అంటే ఏమి లేదండి, సింప్లీ గోడ కట్టినా ఇల్లు కట్టినా కాంక్రీట్ పోసిన తర్వాత తేమ మరియు సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచే ప్రక్రియ అనమాట అది. తద్వారా ఆ లోపల ఉన్న సిమెంట్ పూర్తిగా గట్టిపడి ఆ గోడ, ఇల్లు లేదా ఆ నిర్మాణం ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా తయారవుతుంది. దీనికి ఏ ఇంజనీర్లు, అధికారులు, ఎక్స్పర్ట్స్ అవసరం లేదు. మీ ఇళ్ల దగ్గర ఎవరైనా ఇల్లు కడుతుంటే లేదా మీకు ఎవరైనా మేస్త్రి, ఆ కార్మికులు, భవన కార్మికులను అడగండి. ఫుల్ క్యూరింగ్ అవ్వాలంటే కనీసం నిర్మాణం చేసినాక 28 రోజుల సమయం పడుతుంది. కట్టిన నిర్మాణం బాగా పకడ్బందీగా బలంగా తయారవ్వాలంటే. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి సింహాచలం గోడ సిమెంటు ఇటుకలతో కట్టిన గోడ కాదు కదా, అది ఫ్లై యాష్ బ్రిక్స్ ఉపయోగించి నిర్మించినట్టు మనకి వార్తల్లో అందుతున్న సమాచారం. వాస్తవం ఏంటంటే ఈ ఫ్లై యాష్ బ్రిక్స్, వీటిని ఫ్యాబ్ అంటారు, ప్రాపర్ క్యూరింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ జరగలేదంటే వీటికి కూడా, ఈ ఇటుకలకు కూడా కనీసం 7 రోజులైతే పడుతుందంటే వీటికి క్యూరింగ్ చేయాలన్నా కూడా. అండ్ వర్షాలు వంటి వచ్చినా కూడా నిర్మాణం నిలబడాలంటే ఈ గోడలతో, ఈ ఇటుకలతో కట్టిన గోడలు కానీ ఇళ్ళు కానీ క్యూరింగ్ పీరియడ్ 28 రోజులు జరిగితేనే ఆ గోడ నిలబడుతుంది. అసలు మీకు ఫ్లై యాష్ బ్రిక్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇవి సాధారణంగా మామూలుగా ఎర్ర ఇటుకలు ఉంటాయి కదా, వాటికంటే తేలికైనవిగా కనిపిస్తున్నాయి కదా, ప్లస్ ఎక్కువగా రంధ్రాలు కలిగి ఉంటాయి వీటిలో, అందువలన ఎక్కువ తేమని, నీటిని కూడా గ్రహిస్తాయి ఇవి. వీటిని సరిగ్గా క్యూరింగ్ చేయకపోతే సాధారణ వాన పడినా కూడా అవి కూలిపోతాయి. ఇక పెద్ద వాన పడితే చెప్పక్కర్లేదు, కుప్ప కూలిపోతాయి. సో ఇంతమంది ఇంజనీర్లు, ఎమ్మెల్యే, మంత్రి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు ఎవ్వరూ కూడా ప్రాపర్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయలేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పుడు రెండవది, గోడ కూలటానికి ప్రాపర్ క్యూరింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ మాత్రమే కారణం కాదు. సబ్స్టాండర్డ్ మెటీరియల్స్తో, అంటే నాసి రకం, ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిమెంట్ కన్నా ఇసుకే ఎక్కువ వాడి పటిష్టమైన స్తంభాలు లేవు అండ్ ఒక వీక్ ఫౌండేషన్తో నిర్మాణం జరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సింప్లీ అవినీతి జరిగింది అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ అసలు టీడీపీ, జనసేన, ఈ రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రస్తావనలోకి తీసుకురాని అంశం ఒకటి ఉంది. అది ప్రతి సామాన్యుడు, ముఖ్యంగా తెలుగువాడు తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే సింహాచలంకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం పిల్గ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్, దీన్నే ప్రసాద స్కీమ్, ఇది 2014లోనే బీజేపీ ప్రవేశపెట్టింది, అది వేరే అంశం. ఈ పథకం కింద సింహాచల క్షేత్రానికి 54 కోట్లకు పైగా మంజూరు చేసిన డెవలప్మెంట్ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రసాద స్కీమ్. ఇక్కడ అసలు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే పథకం కింద వచ్చిన నిధులతో ఈ ప్రాజెక్ట్ని అమలు చేసే బాధ్యత మాత్రం, అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదే. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టమని నేను డబ్బులు ఇచ్చాను, ఇల్లు కట్టాల్సింది బిల్డర్, ఆ మేస్త్రిదే కదా బాధ్యత. ఇల్లు కూలిపోయింది అనుకోండి, డబ్బులు ఇచ్చిన నా తప్ప లేకపోతే కట్టిన బిల్డర్ది తప్ప అంటారా? సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? కె సుబ్బారావు గారు, ఈయన డిప్యూటీ కలెక్టర్. మొన్ననే అంటే March 1న ఈయన ఛార్జ్ తీసుకున్నారు, అపాయింటెడ్ బై ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఈఓ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ని వాళ్ళనే ఎంచుకుంటారు, పొలిటికల్ లీడర్స్ని కాదు, వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్. బట్ ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ మంత్రి ఆయన ఎవరు? తెలుగుదేశం పార్టీ
ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి గారు. సింహాచలం విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం కింద వస్తుంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు? PGVR నాయుడు ఏకేఏ గణబాబు గారు. ఈయన కూడా టీడీపీ ఎమ్మెల్యేనే. ఇక్కడ మనకి ఏం స్పష్టమవుతుంది? సింహాచలం ఆర్థిక అభివృద్ధి డబ్బులు ఇచ్చింది బీజేపీ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఈఓని నియమించిన మినిస్టరు, ఆ ప్రాంత ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కీలక పదవులు. అసలు చెప్పాలంటే విశాఖపట్నంలో ఉండే 6 ఎమ్మెల్యేలో 4 తెలుగుదేశం వాళ్ళే. కాంట్రాక్ట్ ఎవరికి ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. బాధ్యతలన్నీ నిర్వహించకుండా వైఫల్యం చెందింది అంతా టీడీపీ వాళ్ళైతే అన్ని వేళ్లు వాళ్ళ వైపు చూపిస్తుంటే సోకాల్డ్ టీడీపీ అభిమానులు, అధికార ప్రతినిధులను చెప్పుకునే వాళ్ళు వారి అనుచర వర్గం చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కాదు అది సరేగానన్నా, కాదు రేపొద్దున DCM గారు కొత్త అవతారం ఎత్తుతారు. సింహాచలం గుళ్ళో అంట గోడ కూలి 8 మంది చనిపోయారు. రేపు ఈ క్యాండిడేట్ వస్తాడు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే జరిగింది. ఏ పేషా కరీం చౌదరి కాదు, హిందూ రిలేటెడ్ ఇష్యూస్ ఏం జరిగినా భయం వేస్తుందండి ఈ మధ్యన. అయ్యో బాబాయ్ అని. అసలు మనిషి అన్నవాడు ఎవరైనా దుర్ఘటనలో 7-8 మంది భక్తులు చనిపోతే బాధ లేదు వీళ్ళకి. పైగా దాని మీద జోక్స్. పవన్ కళ్యాణ్ ఏం వ్రతం చేస్తాడో అని సంబంధం లేకుండా పైశాచికమైన నవ్వులు. తప్పు మీద తప్పు టీడీపీ నాయకులు చేస్తుంటే పాపం మాత్రం కూటమి మొత్తానికి అంటుకుంటుంది. బురద మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద చల్లడానికి రెడీగా ఉన్నారు ఈ సో కాల్డ్ ఫ్యూ ఎక్స్లోని టీడీపీ ప్రతినిధులు. టీడీపీ అభిమానుల్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కూడా ఉంటారు. అసలు గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంటుంది. ఆయన అభిమానించి వాళ్ళు చాలామంది ఉంటారు టీడీపీ కార్యకర్తల్లో కానీ, అసలు జనరల్ ఆడియన్స్లో కానీ. కానీ మంచి పాలల్లో ఒక్క విషపు బొట్టు చాలు కదా మొత్తం పొల్యూట్ అవడానికి. ఈ విషబొట్లు వీళ్ళే. ఇక మూడవది, చనిపోయిన ప్రతి వాళ్ళకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 3 లక్షలు. ఇది స్టేట్ గవర్నమెంట్ సహాయం. కేంద్రం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి కూడా ఒక 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది ఇద్దరు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా. అన్నీ కలుపుకుంటే సుమారు 2 నుంచి 2.5 కోట్ల పై మాటే ఈ దుర్ఘటన పైన పెడుతున్న ఖర్చు. ఇది టీడీపీ చేసిన నిర్లక్ష్యానికి సామాన్యుడు చెల్లిస్తున్నటువంటి మూల్యం. అటు ప్రాణాలు పోయినాయి, ఇటు డబ్బులు కూడా. గోడకెంత అయి ఉంటుంది? డబ్బులు ఓకే, కానీ ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జవాబుదారీతనం అసలు ఉందా? ఏ అధికారులను లేదా మంత్రులను ఈ క్షణం వరకు కూడా వాళ్ళు ఈ అంశానికి సంబంధించి సస్పెండ్ చేయలేదు. వాళ్ళు ఎవ్వరు కూడా అసలు పైగా వచ్చి బహిరంగంగా సారీ అని కూడా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఏదో నామకావాస్తి దీనిపైన దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఒక 3 సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ఏదో ఏర్పాటు చేసిందని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు అని అంటున్నారు. ఆయన ఎప్పుడు సీరియస్ అవుతుంటాడు, యాక్షన్ ఏంటో మనకు తెలియదు. నామకావాస్తి ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీ భక్తులకు సరైన సౌకర్యాలను, భద్రతను కల్పించే విషయంలో విమర్శలను ఎదుర్కోవటం ఇదే మొదటిసారి అయితే కాదు. మనందరం చూసాం కళ్ళకు కట్టినట్టు. ఇదే సంవత్సరం జనవరిలో తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట జరిగింది కదా. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు కదా. మనం అందరం చూసాం కదా, సాక్ష్యం మనమే కదా. అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కమిటీ వేశారు. మరి ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో, ఇప్పటివరకు ఏం తెలిసిందో, అసలు పాపం చనిపోయిన భక్తులు, ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం పక్కన పెడితే నైతిక పరమైన వాళ్ళకి అసలు న్యాయం చేశారో లేదో ఎవరికీ తెలియదు. అంటే మొన్న 6 భక్తులు, ఇవాళ 7 భక్తులు. జస్ట్ 4 నెలల వ్యవధిలో కేవలం టికెట్ దండుకోవాలనే దురాశకి, డబ్బుకి, విఐపీలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఇలా సామాన్య భక్తులకి సరైన సదుపాయాలు చూపించలేకపోగా దాదాపు 14 మంది మరణించడానికి కారణమైంది ఈ ప్రభుత్వం, టీడీపీ నాయకులు. సో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్యాటర్న్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ యారగెన్స్ కూడా. ప్రాణాలు పోయినా సారీ చెప్పరు. ఏ అధికారిని శిక్ష పక్కన పెట్టండి, అసలు కనీసం సస్పెండ్ కూడా చేయరు. ఎందుకు అర్థం కాదు. అంతటి అహంకారంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం. వీళ్ళే చాలా ప్రమోట్ చేశారు. దేవుడు జోలికి వచ్చాడు కాబట్టి వైఎస్ఆర్కి ఏ గతి పట్టిందో అది తెలుసు కదా అని పదే క్రిటిసైజ్ చేస్తారు టీడీపీ వాళ్ళు. మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రంలో మొన్న జరిగిన పాపానికి, నేడు వరాహలక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రం మన సింహాచలంలో జరిగిన పాపానికి భక్తుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతుంటే భగవంతుడు మీకు ఏ శిక్ష వేయకుండా ఐస్ క్రీమ్ ఇచ్చి పంపిస్తాడు అనుకుంటున్నారా? ప్రాక్టికల్గా ఆలోచించండి. మొన్ననే కదా పహల్గామ్ దాడి జరిగింది. విశాఖపట్నంలో పాకిస్తానీ జాతీయులు, ఆ నేషనాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారని న్యూస్ వస్తున్నాయి. ఇంతటి భద్రతా సమస్యలు, వీటిలో ఏం జరిగిద్దో అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తుంటే సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్ చేయాల్సింది పోయి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? వానొచ్చింది, వరదొచ్చింది, పిడుగుపడింది, ఇది ప్రకృతి వైపరీత్యం,
అంటున్నారు. ఏం మీకు ఇంత గజ్జి దొరదేమైనా పుట్టిందా? సింహాచలంలో అనాదిగా చేస్తున్న చందనోత్సవంకి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అది మీకు తెలుసు కూడా. అసలు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు చూపించడం లేదు? అప్పుడు స్పష్టం అవుతుంది కదా మాకు కూడా. అవును నిజమే, ఆ గోడ కుంభవృష్టి పట్టడం వల్లనే వానకు సడన్గా వచ్చి పిడుగుపట్టడం వల్ల కూలిపోయింది అని. గతంలో కూడా తొక్కిసలాటలు జరిగాయి, కానీ ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదే. వైఎస్ జగన్ గారు ఇక్కడ ఆయన విషయం కూడా చెప్పాలి. ఆ బుడమేరు వాగప్పుడు కానీ, మొన్న తిరుపతి స్టాంపీడ్లో కానీ, ఇప్పుడు ఈ సింహాచలం గోడ విషయంలో కన్సిస్టెంట్గా ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నాడు. ఆయన్ని మీరు చాలా జోకర్గా చిత్రీకరిస్తున్నారేమో కానీ ఇక్కడ వాస్తవాల్లో మీ డొల్లతనం అంతా కనిపిస్తుంటే ఎన్నాళ్ళని ప్రజల నుండి నిజాలు దాస్తూ మీ ఎల్లో మీడియా చెప్పే వార్తలతో కవర్ చేయగలరు చెప్పండి? ప్లస్ అసలు ఆ క్షేత్రాలు మీరు కట్టినవి కాదు. ఎప్పుడో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు, స్వయంభూ విగ్రహాలు అవన్నీ. సింహాచలం వద్ద రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా ఒక్క గోడను కూడా కట్టించలేకపోయిందే, కూలిపోయిందంటరా అని ఇప్పటికీ ప్రజల్లో వెళ్ళిపోయింది. రేపు ఈ ప్రభుత్వం అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని అవినీతి అక్రమ పద్ధతులు లేకుండా ప్రజలకు జవాబుదారీతనంతో నిర్మిస్తుంది అని అసలు ఎలా రుజువు చేసుకోగలరు? ఒక గోడ కట్టలేని మీరు. జగన్ చేస్తే క్రిస్టియన్ కాబట్టి చేశాడని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే తిరుమల వంటి హిందూ దేవాలయాల్లో ఇప్పుడు మీరు చేసిన అండ్ ఇప్పుడు జరిగిన, మొన్న జరిగింది, ఇప్పుడు జరిగిన ఈ లేటెస్ట్ పాపానికి మిమ్మల్ని అసలు ఏమనాలి?